తాజాంశాన్ని చూస్తున్నాం. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలందించిన వ్యోమగామి సునీత విలియమ్స్ పదవీ విరమణ చేశారని నాసా తెలిపింది. ఆమె నిర్ణయం గతేడాది డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పారని నాసా కొనియాడింది. అంతరిక్ష యానంలో సునీత విలియమ్స్ మార్గదర్శకురాలని నాసా అధిపతి జేడ్ ఐజాక్మెన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన నాయకత్వం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు భూ దిగువ కక్షలో వాణిజ్య ఉపగ్రహ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారని కొనియాడారు. ఆమె సాధించిన అసాధారణ ఘనతలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. 1998లో నాసాలో చేరిన సునీత విలియమ్స్ 608 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. తద్వారా ఎక్కువసార్లు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆమె భారత పర్యటనలో ఉన్నారు.